అమ్మ నేను చాలా ముఖ్యమైన పని మీద రాజంపేటకి అయితే వెళ్తున్నాం. ఆ పని ఏంటో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. హెల్మెట్ పెట్టుకోకుండా అర్జెంట్గా వెళ్తున్నాను కాబట్టి 45-50 కన్నా స్పీడ్ వెళ్ళట్లే. రాజంపేట కడప బైపాస్ లో శ్రీ సాయి హాస్పిటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. మా పెద్దమ్మకి మనవడు పుట్టిన సంతోషం మామూలుగా లేదు. 1 మంత్ బ్యాక్ కి అన్న కువైట్ కి అయితే వెళ్ళాడు. కొడుకు పుట్టాడు అన్నకి. అన్న వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాధేసింది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని కూడా దగ్గరుండి చూసుకోలేరు. ఆ టైంలో వాళ్ళు పడే బాధ మాటల్లో చెప్పలేం. మధ్యాహ్నం భోజనం హాస్పిటల్కి తీసుకుని వచ్చారు బాబాయ్ వాళ్ళు వెళ్ళి. అందరం కూర్చొని అక్కడే మాట్లాడుకుంటూ తినేసాము. డాక్టర్లు ఏం చెప్పారు పెద్దమ్మ అని అడిగితే, పిల్లడు వెయిట్ చాలా తక్కువ 2 కేజీలో ఉన్నాడు, కానీ పిల్లాడు యాక్టివ్ గా ఉండటం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారంట. అందులోనూ ఈ మధ్య ఎక్కువ సర్జరీలు జరుగుతున్నాయి, కానీ నార్మల్ డెలివరీ అయిపోయింది. వదిన మనవడు పుట్టాడని పెద్దమ్మ అందరి నోర్లు తీపి చేసింది. అన్ని చూసుకుని అమ్మ నేను రిటర్న్ అయిపోయాం ఇంటికి. మధ్యలో అమ్మ బండి ఆపమని చెప్పి ఒక పల్పి ఆరెంజ్ తీసుకునింది. ఎందుకు అనుకున్నా, రాజంపేట వెళ్ళేటప్పుడు సత్రం దగ్గర ఏమని చూసిందంట. పల్పి ఆరెంజ్ ఇస్తే నాకు వద్దు, డబ్బులు కావాలని చెప్పి అడిగిందంట. పల్పి ఆరెంజ్ తో పాటు కొద్దిగా డబ్బులు ఇచ్చేసి వచ్చింది. ఇలాంటి మంచితనం మనిషికి పెట్టాలనే ఆలోచన మా అమ్మ దగ్గర నుంచి మేము చూసారు కదా. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.